అందరికీ నమస్కారం. నేను మీ తెలుగు అమ్మాయి నందిని. వెల్కమ్ టు మన తెలుగు బ్లాగ్స్. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. టాపిక్ వచ్చేసి కంబోడియన్ కరెన్సీ. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసుంటారు కదా. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఎగిరే 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 నేను కంబోడియన్ కరెన్సీ కోసం చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, నా ఫ్యూచర్ వ్లాగ్స్లో నేను ఎప్పుడైనా ప్రొడక్ట్ కాస్ట్ కానీ లేదా మేము ట్రావెల్ చేస్తున్నప్పుడు ట్రావెలింగ్ కాస్ట్ ఇవన్నీ చెప్పేటప్పుడు మీకు ఈజీగా అవ్వడానికి. అండ్ కంబోడియా యూస్ చేసేది డ్యూయల్ కరెన్సీ. డ్యూయల్ కరెన్సీ అంటే సేమ్ కంట్రీలో 2 కరెన్సీ సర్క్యులేట్ అవుతాయి. ఒకటి US$, ఇంకొకటి కంబోడియన్ రియల్స్. వీళ్ళు మాట్లాడే ఒఫీషియల్ లాంగ్వేజ్ ఖిమార్. సో కంబోడియాలో $, యూస్ చేయడం ఎందుకు ఎక్కువైంది అంటే 1990స్లోని కంబోడియాకి చాలామంది ఫారినర్స్ ఫ్యామిలీస్తో వచ్చి సెటిల్ అవ్వడం జరిగింది. సో ఇలా సెటిల్ అవుతూ వీళ్ళు ఇక్కడ చాలా ఇన్వెస్ట్మెంట్స్ చేశారు. ఇన్వెస్ట్ చేయడంతో $, వాల్యూ పెరిగిపోయి కంబోడియన్ రియల్ వాల్యూ తగ్గిపోయింది. కాబట్టి ఈ కన్ఫ్యూజన్ అన్నది తగ్గించడానికి 2000s నుంచి డ్యూయల్ కరెన్సీ అన్నది వీళ్ళు యూస్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ ప్రెజెంట్ గవర్నమెంట్ అయితే ఒక రూల్ పాస్ చేయబోతుంది. అది ఏంటంటే USD కరెన్సీ తగ్గించి వీళ్ళ కంబోడియన్ రియల్ యూసేజ్ అన్నది పెంచాలి. హోప్ఫుల్లీ ఇది తొందరగా రూల్ పాస్ అవ్వాలి అని కోరుతున్నాను. అండ్ ఇంకొక విషయం ఏం చెప్పాలి అంటే, మన ఇండియాలోని డిఫరెంట్ స్టేట్స్ ఉన్నట్టు కంబోడియాలో కూడా చాలా స్టేట్స్ ఉంటాయి. బట్ మనం స్టేట్ అనేది వీళ్ళు ప్రొవిన్స్ అంటారు. సో ఈచ్ స్టేట్ ఈచ్ ప్రొవిన్స్ కింద లెక్క వస్తుంది. వీటిలో మెయిన్ ప్రొవిన్సెస్ మనకి చాలా ఫేమస్ అయిన టూరిస్ట్ స్పాట్స్ కింద కన్వర్ట్ చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు మీరు చూస్తుంది అంకోర్ వాట్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విష్ణు దేవాలయం. ఇది సిమ్రిప్ అనే ప్రొవిన్స్లో ఉంటుంది. నెక్స్ట్ చూసేది రాయల్ ప్యాలెస్. ఇక్కడే రాయల్ ఫ్యామిలీ అందరూ ఉంటారు. ఇది వీళ్ళ క్యాపిటల్ సిటీ నాంపెన్ అనే ప్రొవిన్స్లో ఉంటుంది. నెక్స్ట్ వీటితో పాటే ఈక్వల్గా డెవలప్ అయిన సెహనాక్విల్ అనే ప్రొవిన్స్ ఉంటుంది. ఇదైతే ఇండస్ట్రియల్ ఏరియా. మేమైతే ప్రెజెంట్ ఇక్కడే ఉంటున్నాం. మనం ఇప్పుడు చూస్తుంది కంబోడియాకి పాత రాజు నార్దమ్ సిహనాక్, క్వీన్ నార్దమ్ మోనియర్ అండ్ ప్రెజెంట్ కింగ్ నార్దమ్ సిహమోని. వీళ్ళతో పాటు శేషనాగ్ కూడా మనం చూడగలం ప్రతి కరెన్సీ నోట్ మీద. ఎందుకు వీళ్ళు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటే, వీళ్ళ పాత కింగ్స్ బుద్ధిజంకి కన్వర్ట్ అవ్వకముందు వాళ్ళు కూడా హిందూయిజాన్ని ఫాలో అయ్యేవారు. అందుకే అంత పెద్ద విష్ణు దేవాలయాన్ని కట్టించారు. మన విష్ణుమూర్తి ఎలాగైతే శేషనాగ్ మీద ఉంటారో అందుకే వీళ్ళకి ఈ శేషనాగ్ అంటే చాలా ప్రీతి. కాబట్టే ప్రతి గవర్నమెంట్ బిల్డింగ్ మీద, వీళ్ళ ప్రతి నోట్ మీద చూసుకున్నట్టయితే వీళ్ళ ఇంటి ఎంట్రన్స్ మీద కూడా చాలా దగ్గర మనం కంబోడియాలోని శేషనాగ్. ఇప్పుడు మనం ఇక్కడ కరెన్సీ కన్వర్జన్ చూద్దాం. $1 వచ్చేసి 4000 కంబోడియన్ రియల్స్కి సమానం. అలాగే $1 వచ్చేసి 70 రూపీస్కి సమానం. ఇప్పుడు మన ఇండియన్ కరెన్సీ అండ్ కంబోడియన్ కరెన్సీకి డిఫరెన్స్ చూద్దాం. 1 రూపీ వచ్చేసి 57 కంబోడియన్ రియల్స్తో సమానం. నోట్స్లోకి వెళ్ళే ముందు వీళ్ళు యూజ్ చేయని కాయిన్స్ కోసం తెలుస్తుంది. మనం ఇక్కడ చూస్తుంది 500, 200, 150. ప్రెజెంట్ అయితే ఈ కాయిన్ సర్క్యులేషన్లో లేవు. బట్ 500 అండ్ 100 మాత్రం నోట్స్గా చేంజ్ చేసి యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనం చూసేది వీళ్ళ లీస్ట్ 100 రియల్ నోట్. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే లెఫ్ట్ సైడ్కి శేషనాగు కనిపిస్తుంది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా శేషనాగు. అండ్ సెంటర్లో చూస్తే బుద్ధుడు మెడిటేషన్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అండ్ రైట్ సైడ్కి చూస్తే వీళ్ళ పాస్ట్ కింగ్ నార్దమ్ సిహనాక్ ఒక మాంక్ లాగా కనిపిస్తుంది. నెక్స్ట్ సెంటర్లో చూస్తున్నట్టయితే వీళ్ళ లాంగ్వేజ్లో అంటే ఖిమేర్లోని 100 రియల్ నోట్ అని అర్థం. ఈ 100 రియల్ నోట్ బ్యాక్ సైడ్ ఇది కూడా సేమ్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది. సెంటర్లో చూస్తున్నట్టయితే ఇది రాయల్ ప్యాలెస్. రాయల్ ప్యాలెస్లోని థ్రోన్ రూమ్ ఇది.
అండ్ ఈ సెంటర్లోనే మీకు మళ్ళీ చూస్తున్నట్టయితే వీళ్ళ ఖిమేర్ లాంగ్వేజ్లోని 100 రియల్ నోట్ అని కనిపిస్తుంది. నెక్స్ట్ నోట్ చూసినట్టయితే 500 రియల్ నోట్. ఇది పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో చూస్తే శేషనాగు కనిపిస్తారు. అలాగే రైట్ సైడ్లో చూస్తే వీళ్ళ ప్రెసిడెంట్ కింగ్ నార్డమ్ సిహమోని కనిపిస్తారు. అండ్ సెంటర్లో చూస్తే 500 రియల్ నోట్ అని వీళ్ళ ఖిమర్ లాంగ్వేజ్లోని రాసి ఉంటుంది. 500 రియల్ నోట్ బ్యాక్ సైడ్ చూసినట్టయితే సేమ్ పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంటుంది. అండ్ సెంటర్లో ఉన్న బ్రిడ్జ్ ఏంటి అంటే బ్రిడ్జ్ కిజూనా. వాటర్ మార్క్లో కూడా ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది, అది ఏంటంటే నాక్లుంగ్. ఈ 2 బ్రిడ్జెస్ జపాన్ ఫైనాన్స్డ్. ఈ బ్రిడ్జెస్ ఎందుకు నోట్ మీద ప్రింట్ చేశారు అంటే జపాన్కి కంబోడియాకి ఉన్న మంచి రిలేషన్ కోసం. అండ్ ఇక్కడ 500 రియల్ అని ఖిమర్లో రాసి ఉంటుంది. నెక్స్ట్ నోట్ చూసినట్టయితే 1000 రియల్ నోట్. ఇది బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో చూస్తే సేమ్ శేషనాగు కనిపిస్తారు. రైట్ సైడ్లో వీళ్ళ పాస్ట్ కింగ్ నార్డమ్ షెహనాగ్ కనిపిస్తారు. అండ్ సెంటర్లో 1000 రియల్స్ అని ఖిమర్ లాంగ్వేజ్లో రాసి ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసినట్టయితే సేమ్ వైట్ అండ్ బ్లూ కాంబినేషన్. సెంటర్లో వచ్చేసి రాయల్ ప్యాలెస్లో ఇది వాళ్ళ థ్రోన్ రూమ్. అండ్ అక్కడ 1000 రియల్ నోట్ అని ఖిమర్లో రాసి ఉంటుంది. నెక్స్ట్ నోట్ చూసినట్టయితే ఇది 2000 రియల్ నోట్. ఇది గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో శేషనాగు కనిపిస్తారు. సెంటర్లో ఇది కూడా సిమ్రిప్లో ఒక ఫేమస్ అయిన టెంపుల్. అండ్ సెంటర్లో చూసినట్టయితే 2000 రియల్ నోట్ అని ఖిమర్లో రాసి ఉంటుంది. ఈ నోట్ బ్యాక్ సైడ్ చూస్తే రైతులు వరి పండిస్తున్నట్టు మనకి కనిపిస్తుంది. ఇది ఎందుకు ప్రింట్ చేశారు అంటే కంబోడియాలోని రైస్ ఎక్కువ పండిస్తారు అని చెప్పడానికి ఇలా ప్రింట్ చేశారు. సెంటర్లో చూసినట్టయితే 2000 రియల్స్ అని వీళ్ళ ఖిమర్ లాంగ్వేజ్లో రాసి. నెక్స్ట్ నోట్ చూసుకుంటే ఇది 5000 రియల్ నోట్. ఇది గ్రీన్ అండ్ గ్రే కలర్లో ఉంటుంది. లెఫ్ట్ సైడ్ చూస్తున్నట్టయితే శేషనాగు కనిపిస్తారు. అండ్ రైట్ సైడ్లో వీళ్ళ పాస్ట్ కింగ్ నార్డమ్ షెహనాగ్ కనిపిస్తారు. అండ్ సెంటర్లో 5000 రియల్స్ అని ఖిమర్లో రాసి ఉంటుంది. దీని బ్యాక్ సైడ్ చూస్తున్నట్టయితే ఇది ఒక యాంటిక్ బ్రిడ్జ్ కాంపౌండ్. ఇది సిమ్రిప్ అనే ప్రొవిన్స్లో ఉంటుంది, అంకోర్ వాట్కి దగ్గరే. అండ్ సెంటర్లో చూస్తున్నట్టయితే 5000 రియల్స్ అని రాసి ఉంటుంది. నెక్స్ట్ నోట్ చూస్తే 10,000 రియల్ నోట్. ఇది మిక్స్డ్ కలర్స్లో ఉంటుంది, వైలెట్, బ్రౌన్ అండ్ బ్లూ. ఫ్రంట్ నాగా శేషు కనిపిస్తారు లెఫ్ట్లో. రైట్లో కింగ్ నార్డమ్ సిహనాగ్ కనిపిస్తారు. అండ్ సెంటర్లో 10,000 రియల్స్ అని ఖిమర్లో రాసి ఉంటుంది. మీరు బ్యాక్ సైడ్ నోట్ క్లియర్గా చూస్తున్నట్టయితే సెంటర్లోని మీకు బోట్ రేసింగ్లా కనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ వీళ్ళకి వాటర్ ఫెస్టివల్ అని ఉంటుంది. వీళ్ళ క్యాపిటల్ సిటీ నాంపెన్లోని మికాంగ్ రివర్లో ఈ బోట్ రేసింగ్ అవుతుంది. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నది వీళ్ళ రాయల్ ప్యాలెస్. నెక్స్ట్ నోట్ వచ్చేసి 20,000 రియల్ నోట్. ఇది బ్రౌన్ వైట్ కాంబినేషన్లో ఉంటుంది. లెఫ్ట్ సైడ్ చూస్తే నాగశేషు కనిపిస్తారు. అండ్ రైట్ సైడ్ చూస్తే వీళ్ళ ప్రెజెంట్ కింగ్ నార్డమ్ సిహమోని కనిపిస్తారు. అండ్ సెంటర్లో చూస్తే 20,000 రియల్ నోట్ అని ఖిమర్లో రాసి ఉంటుంది. బ్యాక్ సైడ్ చూస్తే నోట్ మీకు సెంటర్లోని బంట్రేసి టెంపుల్, ఇది ఒక శివాలయం, అంకోర్ వాట్కి చాలా దగ్గరలో ఉంటుంది. అండ్ రైట్ సైడ్లో చూస్తే మన అమ్మవారు టెంపుల్ దగ్గర సింహాలు ఉన్నట్టు వీళ్ళు ఇక్కడ గార్డియన్ స్టాచ్యూస్లో పూజిస్తారు. నెక్స్ట్ మీరు చూస్తుంది 50,000 రియల్ నోట్. ఇది చూస్తే గ్రీన్ బ్రౌన్ మిక్స్డ్ కలర్స్లో ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో నాగశేషు కనిపిస్తారు. రైట్ సైడ్లో వీళ్ళ కింగ్ నార్డమ్ షెహనాగ్ కనిపిస్తారు. అండ్ సెంటర్లో చూస్తున్నట్టయితే 50,000 రియల్ నోట్ అని ఖిమర్లో రాసి ఉంటుంది. ఈ నోట్ బ్యాక్ సైడ్ చూస్తే మీకు ఎలిఫెంట్ స్టాచ్యూ కనిపిస్తుంది. అండ్ సెంటర్లో చూస్తున్నట్టయితే అంకోర్ వాట్ టెంపుల్లో ఇదొక స్పెషల్ టెంపుల్. అండ్ సెంటర్లో చూస్తే 50,000 రియల్స్ అని ఖిమర్లో రాసి ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్
1,00,000 రియల్ నోట్. లెఫ్ట్లో చూస్తే నాగశేషు కనిపిస్తారు. రైట్లో చూస్తే వీళ్ళ కింగ్ అండ్ క్వీన్ నార్దమ్ సిహనాక్ అండ్ నార్దమ్ మోనియత్ కనిపిస్తారు. అండ్ సెంటర్లో 1,00,000 రియల్ నోట్ అని కిమెర్లో రాసి ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ చూస్తున్నట్టయితే మొత్తం రాయల్ ఫ్యామిలీ కనిపిస్తుంది. నార్దమ్ సిహనాక్, ప్రెజెంట్ కింగ్ నార్దమ్ సిహమోని అండ్ క్వీన్ నార్దమ్ మోనియత్. వీడియో కోసం ఇంకొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. మీరు ఈచ్ అండ్ ఎవ్రీ నోట్ పర్టికులర్గా చూసినట్టయితే వీళ్ళ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఎంత బాగా డెవలప్ అయిందో మీకు తెలుస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ నోట్ ఒక యూనిక్ స్టైల్లో వీళ్ళు డిజైన్ చేసుకున్నారు. నాకు తెలిసినంత వరకు కంబోడియా టెక్స్టైల్స్కి అండ్ తర్వాత వాళ్ళ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్కి చాలా ఫేమస్. ఈ వీడియో మీకు నచ్చుతుంది అని నేను కోరుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఏమనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నమస్తే. ఇట్లు మీ తెలుగమ్మాయి నందిని.